నిర్వాహకులు పెద్దలు డాక్టర్ బిఎన్ రావు గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రధాన వక్తలుగా పాల్గొంటున్నటువంటి మా వకీల సంఘం అధ్యక్షులు నాగరాజు గారు, వాసుదేవ్ రెడ్డి గారు సిపిఎం జిల్లా కార్యదర్శి గారు, అదేవిధంగా మణికంఠ రెడ్డి గారు, బండారు శేఖర్ గారు, రజనీకాంత్ గారు, విఠల్ గారు, అశోక్ సార్ గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఈ సభలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా కొంత ఆలస్యంగా వచ్చినందుకు మీ అందరికీ క్షమాపణలు కోరుతా ఉన్నా. సారి గోదావరిలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి రావడంలో కొంత ఆలస్యమైంది. ఈరోజు తీసుకున్నటువంటి నిరుద్యోగ సమస్య ఏదైతుందో, ఈ సమస్య నాకు తెలిసి మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఈ దేశాన్ని మొత్తం కూడా వేధిస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యకు కారణాలు, దాని యొక్క పరిష్కారాలు కనుగొనడంలో భాగంగా ఇంటలెక్చువల్స్ కొని ఈ రకమైనటువంటి సదస్సులు పెట్టాలి. తద్వారా రాబోయే భవిష్యత్తు తరం ఏదైతే ఉందో ఆ తరానికి దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్ సాబ్ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాకు తెలిసిన మట్టుకు ఈ యొక్క సమస్య మన దేశాన్ని ఏదైతే వేధిస్తా ఉన్నదో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న జనాభాను మనము ఒక మానవ వనరుగా కాకుండా ఒక భారంగా పరిగణిస్తూ వచ్చాం. దీన్ని ఒక అసెట్గా మనం మలుచుకోలేకపోయినాం. మన పక్క దేశం చైనా ఎప్పుడైతే తన జనాభాను అసెట్గా మలుచుకున్నదో, మనం దాన్ని అసెట్గా మలుచుకోకుండా ఒక లయబిలిటీ కింద తీసుకున్నాం. కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి నేను అనుకుంటాను. అంతేకాకుండా దీనికి ప్రభుత్వాలు ఒక కారణం అయితే, సమాజం యొక్క ధోరణి కూడా ఇంకొక కారణం. మన దగ్గర నిరుద్యోగ సమస్య సమాజం ఎట్లా కారణం అంటే, మనం ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. యథా రాజా తథా ప్రజ అన్నది పాత కథ. ఇప్పుడు మాత్రం యథా ప్రజ తథా రాజా. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనం తీసుకుపోయి ప్రభుత్వ పెద్దలుగా ఎవరిని కూర్చోబెడుతున్నాం అన్నది గమనిస్తే, నేను గ్రౌండ్ లెవెల్లో చెప్తాను. మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏమైనా మీ వార్డు లెవెల్ గెలిచారు, మీ ఊరు లెవెల్ గెలిచారంటే, అన్న ఎల్లారెడ్డి 1000 రూపాయలు వచ్చిండు ఓడిపోయాడు, మల్లారెడ్డి 2000 వచ్చిండు గెలిచాడు అని చెప్తారు. సింపుల్. పార్టీ చెప్తలేరు, మనిషి చెప్తలేరు, గుణగణాలు చెప్తలేరు, వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో చెప్తలేరు, గతంలో చేసిన చరిత్ర చెప్తలేరు, భవిష్యత్తులో వాడు ఏం చేయాలనుకున్నాడో అది కూడా చెప్తలేరు. సింపుల్ చెప్తున్నాడు. 1000 వచ్చినోడు ఓడిపోయాడు, 2000 వచ్చినోడు గెలిచాడు. ఈ 2000 వచ్చినోడు గెలిచినప్పుడు వారికి నిరుద్యోగంతో సంబంధం ఉంటుంది, దేనితో సంబంధం ఉంటుంది. ఏం చదువుకున్నాడు అంటే 9వ తరగతి ఫెయిల్, 7వ తరగతి పాస్. ఇక లేదు అంటే ఇంకా రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక మా మిత్రుడు బాగా పైసల మంచి కూడా ఓడిపోయాడు. ఎందుకంటే ఇండిపెండెంట్ పోటీ చేసిండు. కానీ టికెట్ ఎందుకు రాలేదా అంటే, ఏ లేదు నా సర్వే అంతా చేసిండు మా పార్టీలో, మంచిగానే ఉన్నది, నువ్వే గెలుస్తావు కానీ నీకు లోపం ఉన్నదని చెప్పారట. ఏం లోపం ఉందంటే, నువ్వు గుడికి చందా కడితే నువ్వు చందా ఇవ్వటే, గుళ్ళ చందాలేనా ఊరికే పొద్దుగాలే తయారు చేసి నువ్వు ఏడవడానికి గుడి కట్టు చందాలే అని చెప్పి ఇంకేదైనా పరిగెట్టరా పోయి చేస్తా వాటర్ ప్లాంట్ పెట్టిమంటే పెట్టికపోతే అందరూ 2 లక్షలు ఇస్తాను. గుడికి చందా ఇవ్వలేదంటే అందుకని టికెట్ ఇవ్వమన్నారట ఆ పార్టీలో. ప్రత్యక్ష ఉదాహరణ నేను స్టోరీ చెప్తలేదు. నిన్న కరీంనగర్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల విషయం ఆ ఓడిపోయి మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య సదస్సు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ముఖ్య వక్త అశోక్ సార్ గారు. అశోక్ సార్ గురించి బాగా ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు, అందరికీ చెప్పుకొచ్చినాం. మీ నిరుద్యోగ యువత కొరకి ఆ దిశలో స్పందిస్తూ పోరాటం చేస్తూ ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు. అట్లాగే ఒక ప్రముఖులు విఠల్ గారంటే, విఠల్ తెలియదు, తెలంగాణ విఠల్ గారంటే తెలుస్తుంది. వారు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ వర్ష వేసిన నాయకుడు. అట్లాగే ఇంకొక నాయకుడు రాష్ట్రవేష్ గారు, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు. అంటే
అంటే ఈ బలహీన వర్గాలు అంటే రాజ్యాంగ పదాలు అందరికీ అందించాలి, సమానంగా అందాలనే ఒక సంకల్పంతో ఆశయంతో ముందుకు వచ్చి పార్టీలు స్థాపించారు. మంచి వర్గ అలాగే మన భూత్పూర్ లత గారు, మిగతా ఎస్ఎఫ్ఐ అండ్ వాసుదేవ్ రెడ్డి గారు సిపిఎం. ఈ సభకు వచ్చిన ప్రముఖ ప్రజ మన నాయకుడే నియమాలు పాటించకపోతే ఉద్యోగస్తులు ఎందుకు పాటిస్తారు? కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళు ప్రజా సేవకులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అన్నారు. వాళ్ళే కదా, వాళ్ళే ఆ స్కూల్లో పెట్టున్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ సంస్థలే నడుస్తున్నాయి కదా. లోఫర్లు, జోకర్లని మార్చే వ్యవస్థ మనం చేయాలి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు చెప్పే దానిలో ఆన్సర్ ఉంది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు వెళ్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యా నైపుణ్యం పెరుగుతుంది కనుక అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ రావు. కాకపోతే ఒకటే సార్, ఇక్కడ మీరు అనేది ఏంటంటే వాళ్ళు వెళ్ళాలని అంటున్నారు తప్ప వీటికి అనుమతులు ఇవ్వకపోతే అసలు ప్రైవేట్ స్కూల్ అనే వ్యవస్థ ఉండదు కదా. అనే దాని గురించి చెప్పట్లేదు. ప్రజాస్వామ్యంలో అట్లాంటి చెప్పారు. కాన్స్టిట్యూషన్లో కూడా ప్రొవిజన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో కూడా ప్రైవేట్ కూడా మీరు బిజినెస్ పెట్టదని ప్రభుత్వం బిజినెస్ కాదు, గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పెట్టడానికి ప్రభుత్వ బడిని బాగు చేస్తే ప్రైవేట్ స్కూల్ అదే అంటున్నారు సార్. మీరు చెప్పిన దానిలో ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటీషియన్స్ వాళ్ళలోనే పరివర్తన రావాలి, సామాజిక బాధ్యతగా పరివర్తన రావాలి అనేది అంశం. ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక స్కూల్కి పంపిస్తే, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగా అవుతుంటాయి, ఫండ్స్ ఇస్తూ ఉంటారు, క్వాలిటీ పెరుగుతుంది, నాణ్యమైన విద్య వస్తుంది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా పోరు, ఇక్కడికి వస్తారు. ఢిల్లీలో అయింది కదా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్కూల్స్ బాగున్నాయి, హాస్పిటల్స్ బాగున్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి రికమెండేషన్ వచ్చింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్ చేసిందా లేదా పక్కకు పెడితే గవర్నమెంట్ స్కూల్స్కి రికమెండేషన్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్ పోటీగా స్కూల్స్ ఉండాలి, బెస్ట్ స్కూల్స్ ఇస్తే బెస్ట్ డిమాండ్. ప్రైవేట్ కాలేజ్ లేవు అక్కడ, అన్ని మొత్తం గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్. మానవ వనరులను గుర్తించి గౌరవించి నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే దేశం మొత్తానికి వనరులను క్రియేట్ చేసే అంత సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. కోటి రత్నాల వీణ తెలంగాణలో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ పాలకులకి చదువు లేదు, సంస్కారం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. తెలంగాణలో మా ఒక్క ఖమ్మం జిల్లా 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది, మా ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉంది, మా ఖమ్మం జిల్లాలో అబ్రకం ఉంది, మా ఖమ్మం జిల్లాలో బైరటిస్ ఉంది, 16 రకాల మినరల్స్ ఉండి ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటున్నాడు. మనం ఫస్ట్ భూమిపుత్రులను గుర్తించి గౌరవించి నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే ప్రపంచానికి ఎన్నో ఇస్తుంది. మనకి సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటి మధ్య పాలసీ లేదు. ప్రజలు ప్రశ్నించడం బంద్ చేశారు కాబట్టి, ప్రజలు బానిసలు అయ్యారు కాబట్టి ప్రజల్ని గొర్రెలు బర్రెల్లాగా ఓటు బ్యాంక్ చేస్తున్నారు. మనం సరైన ప్రశ్నిస్తే ఎమ్మెల్యేని మన ప్రశ్నతోటి గల్లాబట్టి కొట్టినంత పని చేయాలి. ప్రశ్నించడం ఒక విఠల బాధ్యత, ఒక జర్నలిస్టుల బాధ్యత కాదు. చదువుకున్న ప్రతి ఒక్కడు ఆలోచించాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకు పునాది. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్రవర్తులు, రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రశ్నించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కులము, మతము, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రభుత్వ ఉద్యోగుడిని, ప్రతి ఊరిలో ప్రభుత్వ టీచర్ వస్తున్నాడా రావట్లేదా, ఆ ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంపీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ ఊరికి ఆ ఊరు సోషల్ మీడియాలో పెట్టండి. మీరు 2 లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే, ఎంపీ అవుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని మీరు పంపానందుకు మా పిల్లలు ఎట్లా వస్తారు? ఒక కలెక్టర్ కొడుకు హాస్పిటల్కి వెళ్తే, ఒక కలెక్టర్ కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కూడా సివిల్ సర్వెంటే. కాబట్టి సర్వెంట్స్ పని చేయకుండా రాజరికం చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి చేతులు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి, నైపుణ్యాలు పెంచాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మంచి పాలసీ తయారు చేసుకునే ప్రజాప్రభుత్వం రావాలి. ఈ పాత భూస్వాములు, ఆసాములు, లేకపోతే ఇది మా కాందాన్ అనే రాజకీయ నాయకులపై రాజకీయం వద్దు, ప్రజాకీయం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి. అన్ని రకాల సహజ వనరులుండి, మానవ వనరులుండి, యువశక్తి ఉన్న తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం విఫలమైందని అర్థం. పాలిటిక్స్ పర్పసే పాలసీలు తయారు చేయడం. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ = మాఫియా అవుతుంది. ఇవాళ తెలంగాణలో ధనిక రాష్ట్రాల్లో అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక అప్పుల కుప్పగా మారడానికి
మన పాలకులకి సరైన అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల ఆలోచన తప్పైంది. ఆలోచన తప్పుకోవడం వల్ల ఆచరణ లేదు. ఆచరణ లేదు కాబట్టి అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులను ఏమంటున్నారంటే 2 సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు పాత నాయకులంతా, మురిగిపోయిన నాయకులంతా పక్కకు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. పొలిటీషియన్ అంటే మన అవసరాలు తీర్చే పాలసీలు తయారు చేసేటోడు. పొలిటీషియన్ అంటే రాజు, యువరాజు, చక్రవర్తులు కాదు, మన ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు. కాబట్టి మనము ప్రజాప్రతినిధులుగా జ్ఞానం ఉన్నవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఎంచుకోవాలి. కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడే అందరి తెలంగాణ అవుతుంది. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, అప్పుడే ఆనంద తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో ఉన్న అన్ని పనిచేసే చేతులకి, ఆలోచించే మెదళ్ళకి పని ఇచ్చే శక్తి తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ మూటిటి మధ్య కోఆర్డినేషన్ చేయాలంటే బిఎన్ రావు లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, దాసు సురేష్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండి చట్టాలు చేయాలి. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేకుండా శక్తి మాకుంది. ఎట్లా చేయాలో మేము చెప్తాం. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు. ఇన్ని వనరులుండి, ఇన్ని పంటలుండి, ఇన్ని ఖనిజాలుండి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఈ రాజకీయ నాయకులు బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అని అర్థమవుతుంది. ఇందాక ఒక క్వశ్చన్ ఉన్నారు సార్, మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు వాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అన్నారు. సో అసలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే సరిపోతాయి కదా, ప్రైవేట్ స్కూల్ పెట్టేదే పొలిటికల్ లీడర్స్ కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఈ చేతిలో 5 వేళ్ళు సమానం ఎప్పుడు కాదు. ప్రకృతిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. కులము, మతము, ప్రాంతం ఎన్నున్నా కూడా మానవ నాగరిక సమాజమే ఆధిపత్యం నుంచి వస్తుంది. మనం ఎవరిని కంట్రోల్ చేయలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజాసేవకులు. వాళ్ళు జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు, ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధులు. కనీసం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రజలందరి జీతం తీసుకునే, ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకునేటోళ్ళు తమ పిల్లలని, తమ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్కి పంపించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుంటుంది, నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఆరోగ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ మాఫియాని కంట్రోల్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ టీచర్గా 1,50,000 జీతం తీసుకుంటూ నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించకపోతే నేను అన్యాయం చేసినట్టు. నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అంటే నేను పనిచేసే పని పట్ల నాకే గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరైతే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ, ఎవరైతే ప్రజల డబ్బులు, పన్నులు కట్టిన డబ్బులు తీసుకుంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు,